మన డెవలప్ అయిన టెక్నాలజీ వల్ల వేరే వాళ్ళు ఏదో చేయాలని ఏదో చూపించాలని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అది మనమే జనరేట్ చేసుకోవచ్చు. ఇవల్ల ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని ఎవరిదైనా పోర్నోగ్రాఫిక్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్, కోవర్కర్స్, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరిదైనా. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, వాళ్ళకి తెలియకుండానే అవి చేయొచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనం ఎందుకు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం? మనం ఎందుకు ఇలాంటి వాటికి టెంప్ట్ అవుతున్నాం? ఎందుకంటే ఈ స్కామ్స్, సబ్స్క్రిప్షన్స్, ఫేక్ ప్రొఫైల్స్, అసలు వాటికి మార్కెట్ అనేది లేకపోతే అసలు అవి ఉండేదే కాదు. వాటికి డిమాండ్ ఎంత పెరిగిందంటే జనాలు ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. జస్ట్ వాళ్ళకి కావాల్సింది చూడాలి అంతే. అండ్ ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక మెయిన్ రీజన్ వచ్చేసి బయాలజీ. మగవాళ్ళకి హై టెస్టోస్టెరాన్ ఉంటుంది, అందుకే ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళకి సెక్సువల్ డిజైర్ చాలా ఎక్కువ. కానీ బయాలజీ కూడా చెప్పలేదు ఒక మగవాడు తన సగం శాలరీని సబ్స్క్రిప్షన్స్ కి, ఒక ర్యాండమ్ స్ట్రేంజర్స్ తో వీడియో కాల్ లో మాట్లాడడానికి ఎందుకు ఖర్చు చేస్తున్నారు. సెకండ్ మెయిన్ రీజన్ వచ్చేసి లోన్లీనెస్, ఒంటరితనం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషికి లోన్లీనెస్ అనేది పెరుగుతూ పోతుంది. ముందు మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేకపోయినా మీకు ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్స్ ఉండేవి. మీరు బయటికి వెళ్ళి తిరిగేవాళ్ళు, మీ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేసేవాళ్ళు. కానీ ఇవాళ చాలా మంది ఒంటరిగా వాళ్ళ రూమ్ లోనే ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటున్నారు. ఫ్రెండ్షిప్లు వీక్ అయిపోయినాయి, ఫ్యామిలీలు దూరం అయిపోయినాయి, డేటింగ్ అనేది చాలా కష్టమైపోయింది. అంతెందుకు మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ కి ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలని కూడా తెలియదు. సో వాళ్ళకి ఫీలింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇంకెక్కడికి? ఇంటర్నెట్ కి. ఆల్రెడీ ఉన్న ఫేక్ కనెక్షన్స్ ని యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆన్లైన్ లో డబ్బులతోనైనా ఎవరో ఒకరు ఉన్నారని ఫీల్ అవుతారు. సో థర్డ్ వచ్చేసి కల్చర్. ఒక అబ్బాయి పెరుగుతున్నప్పటి నుంచి వాడికి ఏం చెప్తారు? ఒక మొగాడిలా ఉండు, సక్సెస్ఫుల్ అవ్వు, అప్పుడే నీకు పెళ్లి అవుతుంది, అప్పుడే ఏ అమ్మాయి అయినా నిన్ను పట్టించుకుంటది, ఇప్పుడే నీ లైఫ్ కంప్లీట్ అవుతుంది అనే లెవెల్లో చెప్తారు. అండ్ మన మూవీస్ లో హాఫ్ నేకెడ్ గర్ల్స్ ని యూజ్ చేసి ఐటమ్ సాంగ్లు, మీమ్స్, జోక్స్, యాడ్స్, ఇలా ప్రతి ఒక్కటి ఒక అబ్బాయిని వాళ్ళకి సెక్స్ అనేది అల్టిమేట్ గోల్ అనే విధంగా చూపిస్తారు. సో ఆ మైండ్ సెట్ తో పెరిగిన ఒక అబ్బాయికి అది రియల్ లైఫ్ లో దొరకకపోతే వాడిని వాడు ఒక ఫెయిల్యూర్ లాగా చూసుకుంటారు. అండ్ ఎప్పుడైతే ఆన్లైన్ లో ఒక 500 కట్టండి మీకు వీడియో కాల్ చేస్తాం, మీకు అన్ని చూపిస్తాం అంటే వాడు ఎందుకు అవుతాడు? మెయిన్ గా మీరు 2 విషయాలపైన ఫోకస్ పెట్టాలి. నెంబర్ 1 మెంటల్ హెల్త్. ఇప్పుడైతే మీరు పాన్ చూడడం వల్ల వచ్చిన డోపమైన్ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీ బ్రెయిన్ అనేది స్టిరాయిడ్స్ లాగా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అమ్మాయిలతో నిజంగా మాట్లాడడం బోర్ కొడుతుంది, ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ పెంచుకోవడం బోర్ కొడుతుంది. అందుకే చాలా మంది అబ్బాయిలు డిప్రెషన్, యాంగ్జైటీ, లోన్లీనెస్ ని ఫీల్ అవుతున్నారు. నెంబర్ 2 ఫిజికల్ హెల్త్. అండ్ ఇప్పుడు ఒక కొత్త కండిషన్ వచ్చింది, అదేంటంటే పాన్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎవరైతే పాన్ కంటెంట్ ఎక్కువగా చూస్తారో వాళ్ళకి రియల్ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫోన్ స్క్రీన్స్ లో చూసిన వాటి మీదనే ఫోకస్ చేస్తారు. దీని వల్ల చాలా మంది అబ్బాయిలు రిలేషన్స్ ని అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని వాళ్ళు ఫోన్ స్క్రీన్ లో చూసిన లాగా రియల్ లైఫ్ లో కూడా అమ్మాయిలు అలానే చేయాలని అనుకుంటున్నారు. అందుకే మన దేశంలో చాలా మ్యారేజెస్, రిలేషన్షిప్స్ స్పాయిల్ అవుతున్నాయి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మన దేశంలో అబ్బాయిలంతా ఇలానే తయారవుతే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? నమ్మకం అనేది ఉండదు, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలో తెలియదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక అమ్మాయి గ్రూప్ ఆఫ్ బాయ్స్ మధ్యలో ఉండడం సేఫ్ గా ఫీల్ అవ్వదు. బయటికి మన ఇండియా ఒక కన్జర్వేటివ్ కంట్రీ లాగా కనిపిస్తుంది. మనం సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడడం, మన స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు. అండ్ మనం దేవతలను పూజిస్తాం, పెద్దవాళ్ళ కాలు ముక్తాం. అండ్ మన దేశంలో కల్చర్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తాం. అండ్ ఒక్కసారి ముసుగు తీసి చూస్తే మన ఇండియా వరల్డ్ లో పాన్ కన్స్యూమింగ్ కంట్రీస్ లో 4th ప్లేస్ లో ఉంది. మ్యాటర్ ఏంది తెలుసా? అవి బ్యాన్ అయినా కూడా. దీని వల్ల మీకు ఏమర్థమైంది? మనం పబ్లిక్ గా అవన్నీ మేము చూడమని సంసారి లాగా చేస్తాం, కానీ చాలా మంది వాటికి అడిక్ట్ అయిపోయారు. అందుకే డిమాండ్ పెరిగింది, వాటి వల్ల కోట్ల బిజినెస్ నడుస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? చూడండి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ అనేవి ప్రైవేట్ క్లబ్స్ కాదు, అవన్నీ పబ్లిక్ స్పేసెస్. ఎవరికైనా ఏదైనా చూడాలి అని పర్టికులర్ వెబ్సైట్ లోకి వెళ్తే అది వాళ్ళ ఇష్టం. కానీ అలాంటి కంటెంట్ ఈ రోజు సోషల్ మీడియాలో తిరుగుతుంది. అది మనం జస్ట్ వాళ్ళ ఇష్టం అని అనలేము, అది ఒక ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అందుకే మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నాం. నిజమేంది అంటే ఇది జస్ట్ ముస్కాన్, రమ్యాన్ లాగా ఒకరిద్దరు గురించి కాదు. ఇవాళ వాళ్ళు కాకపోతే రేపు ఇంకొకరు వస్తారు. ఎందుకంటే వాటిని ఎంకరేజ్ చేసే జనాలు ఉన్నంత కాలం వాటిని సప్లై చేసే వాళ్ళు పుడుతూనే ఉంటారు. అండ్ అది మీ డబ్బుల వల్లనే, మీ టైం వల్లనే అలాంటి బిజినెస్ నడుస్తుంది. జాగ్రత్తగా వినండి. వాళ్ళు సంపాదించే డబ్బులు 40 లక్షలు, 50 లక్షలు, ఇలా డిజిట్స్ అనేవి పెరిగే కొద్దీ చాలా మంది ఇది చేస్తేనే వాళ్ళలాగా డబ్బులు వస్తాయని వాళ్ళు కూడా సేమ్ కంటెంట్ రిపీట్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఎవరికి తెలుసు, నెక్స్ట్ ముస్కాన్ మీ అమ్మాయి కావచ్చు, మీ చెల్లె కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. ఒక చిన్న అమ్మాయి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఇవన్నీ చూస్తే ఆమె కూడా అనుకుంటది, నేను కూడా వాళ్ళలా చేస్తే లగ్జరీగా
ఉండొచ్చు, డబ్బులు సంపాదించచ్చు, లక్షల ఫాలోవర్స్ వస్తారు, ఆల్మోస్ట్ ఒక సెలబ్రిటీ అవ్వచ్చు అని అనుకుంటది. అందుకే కొన్ని వాటికి ఇంకా బౌండరీస్ అనేవి ఉండాలి. ప్రతిదీ అతిగా చేయొద్దు, ప్రతిదీ నార్మల్ గా తీసుకోవద్దు. ఈ సమాజంలో బ్రతకాలి అంటే కొంచెం సిగ్గు అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక్కసారి సిగ్గు అనే మాట బదిలిస్తే ఏదైనా బిజినెస్ గా మారచ్చు. అబ్బాయిలు అంతా జాగ్రత్తగా వినండి. మనం ఈ సొసైటీలో కింగ్స్ అని అనుకుంటాం, కానీ రియాలిటీలో మనమే బానిసలం. మనం లేనిపోనివి అన్ని పెట్టుకొని డబ్బులు, ఫోకస్, మెంటల్ హెల్త్, ఫ్యామిలీ ఇవన్నీ పోగొట్టుకుంటున్నాం. మీకు మీరే ఒక క్వశ్చన్ వేసుకోండి, మీరు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తూ ఒక లూజర్ లాగా ఉండాలి అనుకుంటున్నారా, లేదా మీకు ఉన్న డ్రీమ్స్ ని అచీవ్ చేసి మీ పేరెంట్స్ ని హ్యాపీగా చూసుకోవాలి అనుకుంటున్నారా? మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోండి. మీ చూపులు మొత్తం మీ గోల్ మీదే ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే ఒక అమ్మాయి కోరుకునే మగాడిలాగా ఉండండి.